వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కులపత్రాలు ఆవిష్కరణ. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం అని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. విద్యార్థుల విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఆర్ఎస్ఐలు శ్రావణ్ యాదవ్, దిలీప్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 100 మెంబర్స్ మీకు ఈక్వల్ అండి. 100 మెంబర్స్ మీ ఎవరు ఉన్నట్టే, ఒక వెపన్ ఆటోమేటిక్ వెపన్ ఏదైనా మీద ఉన్నట్టే. కాబట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనతో పాటు మనం యూజ్ చేసే వెపన్ కూడా మంచిగా ఉండాలి. సో దీని గురించి మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్నాం. మీ దగ్గర ఇక్కడ చాలా ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. బేసిక్ వెపన్ మనకి స్టార్టింగ్ పోలీసులు ఇచ్చినటువంటి వెపన్, మనము వెపన్ వాడాలన్నటువంటి సొసైటీ తయారు కావాలి. మనం దానిలో తీవ్రవాదం గురించి, ఎక్స్ట్రీమిజం గురించి దీన్ని వాడదాం. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ సొసైటీ, ఇలైట్ సొసైటీ, మంచి సొసైటీ అయితే మన వెపన్స్ అన్ని మనం బెల్లా బాంబ్స్ లో పెట్టుకొని తాళం వేసి సీల్ చేసుకొని అట్లా లేదు, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. ఓకే, యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అందరినీ ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనం కూడా త్యాగదండకి ఒక రోజు కేటాయించబడినది. అదే అక్టోబర్ 21. ఎవరైతే విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి, వాళ్ళ గురించి మనం ఒక రోజు కేటాయించడం, అదే అక్టోబర్ 1. అది పోలీస్ కమమేషన్ డేగా పిలువబడుతున్నది. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ 1 వీక్ మొత్తము పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడతాం. అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది. ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, వైర్లెస్ సెట్ ద్వారా కానీ, లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా, తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము. గతంలో వాడేవాళ్ళం ఎక్కువ, కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి, ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది. వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఏముంటుంది, వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది. సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్న సొసైటీ మీద. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాము. తర్వాత పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు కాంటాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. సో మనమంతా కలిసి ఏం చేస్తున్నామంటే సొసైటీని ఒక సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది. ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జనవరి 25
26, 27, 28 తేదీల్లో హైదరాబాద్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐద్వా అధ్యక్షురాలు జవ్వాజీ విమల పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్లలో మహిళా సంఘం నాయకురాలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐద్వా అధ్యక్షురాలు విమల అన్నారు. రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలకి సమాజంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాలు పాల్గొన్నారు. జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఐద్వా జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి కాబట్టి జనవరి 25, 26, 27, 28 4 రోజులు జాతీయ మహాసభలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఐద్వా మహిళా సంఘము మరింత ముందుకు తీసుకెళ్లడానికి మహిళలకు జరుగుతున్న హత్యలు, హింసలు, వాటిపై స్ట్రగుల్ చేస్తున్న ఈ మహిళా సంఘాన్ని మీరు మరింత బలోపేతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రజానీకం అందరూ సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుతూ, అంతేకాకుండా ఈ మహిళలపై జరుగుతున్న హత్యలు, హింసలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న నిండు గర్భిణిని చూడకుండా కుమరం జిల్లాలో కులాంతర విహారాన్ని తక్కువ కులమని ఉన్నందుకు తక్కువ కులం వారిని చేసుకున్నారనే ఆ ఉద్దేశంతో ఆమెను నిండు గర్భిణిని అక్కడికక్కడే ఆమెను కిరాతకంగా చంపిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, అతనికి మన ఉరిశిక్ష తీయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాము. కఠిన చర్యలు తీసుకోవాలి అతని పేరు నిందితుడి మీద అని మేము ఇంకోసారి మా మహిళలపై ఇలాంటి సంఘటనలు జరగకుండా బీజేపీ ప్రభుత్వము అసలు ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అచ్చు నుంచి వెళ్ళి మహిళలపై జరుగుతున్న హత్యల హింసలు అధికంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ నిండు గర్భిణిని చూడకుండా ఇలాంటి మహిళలను కిరాతకంగా చంపుతా ఉంటే అసలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, పునరుద్ధరణ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఈ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనుల్లో ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భక్తులకు దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండగా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి రాజన్నను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లను చేశారు. ఓం నమ శివాయ. ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా కానీ పబ్లిక్ ఏం పరేషాన్ కాకుండా కొంచెం టైం ఇచ్చైనా కానీ దర్శనాలు బాగా చేస్తున్నారు. దేవస్థానం వారు పబ్లిక్ మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు మేము కూడా మూసేసిన మమ్మల్ని ఉరికేయించారు. థ్యాంక్స్ టెంపుల్ కమిటీకి ధన్యవాదాలు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామం, చందుర్తి మండలం సనుగులలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో, వట్టిమల్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈరోజు ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2389, సాధారణ రకానికి 2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని, తేమ 17% ఉండేలా చూసుకోవాలని సూచించారు. కనగర్తి గ్రామంలో రైతుల సంఖ్య ఎక్కువని, వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 20,000 కోట్ల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని,
రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు అందరి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళుతున్నామని వివరించారు. రాజన్నకు విశేష పూజలు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూలవాగు, పెంటివాగుపై బ్రిడ్జిలు నిర్మిస్తామని విప్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కులపత్రాలు ఆవిష్కరణ. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ, దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.